అమ్మా నేనమ్మా రఘుని. నువ్వు నా రఘువా? బాబు అమ్మా బాబు అమ్మా అమ్మా అని పిలిచేంత మాత్రాన్ని అమ్మాయి పోద్దేటి? ఆ లెక్కన అడుగు తినేవాడు పిలుస్తాడు అమ్మా అని అరగంటకోసారి. ఎవర్రా నీకు అమ్మా? చెప్పా. అమ్మిరాజు గారు తొందరపడమాకండి, మీరు కూకోండి. మా అన్న దాంట్లో తప్పేముంది భయ? ఇట్లా అమ్మా అంటే ఆస్తి రాసి చెడుతుంటే నేను గల్లి గల్లికి పోయి అమ్మా అమ్మా అని అరుస్తుంటే నువ్వు ఉండవయ్యా. చూడైనా దూపాటి శేషమ్మ గారి కొడుకు నువ్వే అనడానికి సాక్షికమేంటి? ఏటండి సాక్షికాలు అంటారు? సాక్షికాలు తప్పిపోయిన రాజకుమారుడు కనిపిస్తే సాక్షికాలు చెప్పినంత మాత్రాన పట్టాభిషేకం చేసేయడానికి ఇదే కాశీ మదిలి కదా కాదండి. ఏందన్నా గింత దానికి గంత పంచాయతీ చేస్తావు? ఏంది భయో గట్ల సైన్ మా చూసినట్టు చూస్తారేంది? కానీ 2 బీకి మెడబెట్టి బయటికి అంటుండ్రి. బాగుందయ్యా, 10 మంది కూసున్నదెందుకు? విషయం తేల్చడానికేగా. ఏదైనా సాక్ష్యం చూపిస్తాడేమో చూద్దాం, లేకపోతే మీరు చెప్పినట్టే చేద్దాం. చూడైనా మీ తండ్రి గారి పేరేంటి? దూపాటి వియన్న గారు. ఆ విషయం ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఎలా చనిపోయారు? ఎడ్ల పందాల్లో. అదే ఎలాగా అని. బండి కింద పడి. చిన్నప్పుడు నీకు బాగా గుర్తున్న విషయం ఏదైనా చెప్పు. చిన్నతనంలో దీపావళి నాడు నేను వదిలిన తారాజువ స్కూల్ మీద పడి పాకలన్నీ తగలబడిపోయాయి. వాటి బదులు మా నాన్నగారి పేరు మీద అమ్మకు స్కూల్ బిల్డింగ్ కట్టించింది కదమ్మా. ఇదేంటన్నా ఈడన్ని బరాబర్ చెప్పేస్తాడు. ఈ నిజంగా మన బామర్దేనేమో. నువ్వు నోర్మయ్యి. ఏమే తమ్ముడేనంటావా? అలాగే అనిపిస్తోంది. అడిగిన దానికి అలా టకా టకా చెప్పేస్తుంటే ఇంకా మీ పరిస్థితులు ఏంటండి? పదండి బాబు మీరు లోపలికి. నువ్వు నోరు మీవే. ఆఖరికి అండయ్య ఈడి బండారం బయటపడాలంటే ఆఖరి ప్రశ్న నా దగ్గర ఉంది. ఇది నేను అడగబోయే ప్రశ్న. ఈ ఫోటోలో ఉంది ఎవరు చెప్పు బాబు? ఏంది భయ గట్ల పరేషన్ అవుతున్నావు? చెప్పు. గా ఫోటోలో ఉన్న పోరెవ్వాలి. అది ఆగత్తయ్యా, చెప్పాల్సింది నువ్వు కాదు, ఈ నాటకాలు రాయుడు. చెప్పు బాబు. ఈ ఫోటోలో ఉన్నది నేనే. చిన్నప్పుడు అక్కలను చూసి నాకు అలాగే ముస్తాబు చేయమని గోల చేస్తుంటే నాకు జడ వేసి గౌను తొడిగి అచ్చం ఆడపిల్లలా ఉన్నానని దిష్టి తీసి ఫోటో తీయించింది మా అమ్మ. చూసారా చూసారా ప్రెసిడెంట్ గారు? ఆడు నా బిడ్డే, ఆడు ఖచ్చితంగా నా బిడ్డే. ఆడు నా బిడ్డేనని నేనే ఒప్పుకుంటే ఇంకా ఈ పంచాయతీ ఎందుకు ప్రెసిడెంట్ గారు? దయచేసి వెళ్ళిరండి. ఆడు నా బిడ్డ కాదని ఏ ఎదవలు అంటారో నేను చూస్తాను. మీరు వెళ్ళిరండి బాబు గారు. నాన్న రానంట రా, ఇక్కడ నిలబడు. అమ్మాయి పెద్దమ్మాయి అట్టా చూస్తా నిలబడతారేమే? తమ్ముడికి దిష్టి తీయాలి, ఎర్రనీళ్ళు కలపండి. వెళ్ళండి. ఇదిగో ఒరే కొండయ్య, నువ్వు ఈ సామాన్ లోపల పెట్టి మంగళేరైన పిలుచుకురా. ఏంటో మర్చిపోయానే బాబు, నువ్వు ఇక్కడే ఉండు. పదండి పదండి, ఏంటా నిలబట్టం? రండి, తొందరగా రండి. బాబుకు దిష్టి తీద్దరు గాని. బాబు, ఈ రక్తం ఏమిటి? ఎట్ట తగిలిందయ్యా? ఏం లేదమ్మా, ఎవరో రాయి విసిరారు అంతే. ఎవర్రా రాయితో కొట్టింది? మీ చేతులు ఎరగా. ఇన్నాళ్ళకి నా బిడ్డ నా దగ్గరకు వస్తే మీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారా? మీ కళ్ళు కాలిపోను. చొప్పరాతి మోకను, చొప్పరాతి మోక. తొందరగా దిష్టి తీయండి. ఏమిటా పెద్దమ్మాయి ఒక్కొక్కటి తెస్తావు? తొందరగా కానీ. ఎరా కొండయ్య, నేను నా పళ్ళు గడికి తీసుకురామని చెప్పి ఎంతసేపు అయింది? ముట్టుకుంటే చంపేస్తా.
మావయ్య తినేదాకా మిమ్మల్ని చేతులు పెట్టద్దని చెప్పానా? రానా రా. మావయ్య అందంగా ఉన్నాడే, పింఛం పెట్టి అచ్చు కృష్ణులాగే ఉంటాడు. నోరు మొయ్యండి, ఏదో దిష్టి కళ్ళు మీరును. అసలే దిష్టి కొట్టిపోతున్నాడు. పద నాన్న కూర్చో. ఆగవే, ఆ పళ్ళెం పెడతావేమిటి? ఆడి గిన్నెందుగా. ఏంటా నవ్వు మీరును? ఎందుకే నవ్వుతారు మీరు? చిన్నప్పుడు ఆడ గిన్నెలో తప్పితే వేరే దాంట్లో తినేవాడు కాదు, అందుకే ఆ గిన్నె పెట్టాను. సర్లే, నవ్వు ఆపేసి వడ్డించు. మావయ్య చూసేసరికి అమ్మమ్మ భూమి మీదే నిలబట్టలేదు. ఆగరా నాన్న, అన్నం తినే ముందు ఎన్నపూస తినేవాడివి, మర్చిపోయావా? అంతంత వెన్న ముద్దలు తినిపిస్తే మావయ్య గుమ్మం పట్టకుండా తయారవుతాడు. ఉండండమ్మా, ఆ సీనుగాడు చచ్చిపోయి బాబు గారిని 15 ఏళ్ళు మనకు దూరం చేసేశాడు. రాక ఇంటికొస్తే ఏటి ఎలా కొలలో? ఏమ్మా, సీను చచ్చిపోయాడా? అవును బాబు, వాడు బ్రతికే ఉన్నాడని పేపర్లో రాయిస్తే తప్ప నువ్వు రావని అబద్ధం రాయించాను. బాబు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేను చేసింది తప్ప? ఇంకా నువ్వు నిద్రపోలేదమ్మా? 18 ఏళ్లుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని నేను ఎదురు చూసిన బిడ్డ ఒక్కసారి ఎదురొచ్చి అమ్మా అని పిలిస్తే ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను రా. కళ్ళు మూసుకుంటే ఇది కలైపోతుందేమోననే భయంతో కళ్ళు మూతలు పట్టలేదు బాబు. ఏంటి బాబు, ఏంటమ్మా? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు అమ్మా అనే పదానికి దూరం అయ్యాను కదూ, అందుకే పదే పదే అమ్మా అమ్మా అని అనాలనిపిస్తుంది. ఇన్నాళ్ళకైనా దేవుడికి దయ కలిగి నా బిడ్డను నా దగ్గరకు పంపించాడు. అవునమ్మా, నన్ను నీ దగ్గరకు పంపించింది దేవుడేనమ్మా, నిజంగా దేవుడే. అమ్మనే మాటలో ఎంత తీయదనం ఉందో, అమ్మ రూపంలో ఎంత దైవత్వం ఉందో మొట్టమొదటిసారి చెప్పాడు. చిన్నప్పుడు ప్రతిదానికి అమ్మ తోడు అమ్మ తోడు అనేవాడివి. ఈ చివరి రోజుల్లోనైనా అమ్మకు తోడుగా ఉంటావా? ఒట్టు పెట్టు, నా మీద ఒట్టు. బాబు, అంటే ఉంటానమ్మా, తప్పకుండా ఉంటాను. అమ్మ తోడు. నా నాయనా, నా తండ్రి, నాకది చాలరా బాబు, నాకది చాలు. పొద్దున్నే మీకు దొరికిపోయానా? పండు, బుజ్జి, ఇవాళకి నన్ను వదిలేయండమ్మా. ఇప్పుడు నేను పెట్టబోయే పరీక్షలో ఎవరు గెలుస్తారో వాళ్ళదే ముందు తింటాను. ఉండండి, ఇప్పుడు నేను నా చేతులు ఇలా వెడల్పుగా పెడతాను. మీరు కళ్ళు మూసుకొని 50 సార్లు నా చేతుల మధ్య ఇలా 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 అనాలి. ఎవరు చేయనా నా చేతికి తగిలిందో వాళ్ళు అవుట్. గుర్తుపెట్టుకోండి, చేయి తగిలిందో అవుట్. ఓకే ఓకే, కళ్ళు మూసుకోండి. రెడీ? 1 2 కళ్ళు మూసుకోవాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15